వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. పల్నాడు జిల్లాలోని నర్సరావుపేట, పెదకూరపాడు, సత్తెనపల్లి, చిలకలూరిపేట నియోజకవర్గాలలో నకిలీ డ్వాక్రా గ్రూపులను ఏర్పాటు చేసి వేల కోట్ల రూపాయలను కాజేసి మెప్మా అధికారులు, బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్లతో పాటు నకిలీ గ్రూపులకు కారణమైన వ్యక్తులపై కేసులు నమోదు చేసి అధికారులపై సర్వీస్ నుండి రిమూవ్ చేయాలని మాల మహానాడు ఎంఐఎం నాయకులు ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అర్జీ ఇస్తూ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్, ఎంఐఎం పట్టణ అధ్యక్షులు షేక్ మౌలాలి మాట్లాడుతూ బ్యాంకులలో పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రధానంగా ఎస్సీ ఎస్టీ వారికి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలలో సబ్సిడీ పేరిట కొంత మొత్తాన్ని, మిగిలిన మొత్తాన్ని బ్యాంకులు వారు ఇవ్వాలని ఆయా జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ షూరిటీలు పేరిట వారికి ఆర్థికంగా ఉపయోగపడే పథకాలు నిర్వీర్యం చేస్తున్న బ్యాంక్ అధికారులు ఎటువంటి ఆధారాలు లేకుండా వేల కోట్ల రూపాయలు తమ కమిషన్ల కోసం మెప్మా అధికారులతో అలాగే నకిలీ గ్రూపుల తయారీ మహిళలతో కుంభకై ఈరోజు సుమారు 40 కోట్లకు పైగా ఈ జిల్లాలలో బ్యాంకుల నుండి డబ్బులు జమ చేశారంటే వారిపై గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్టు రికవరీలో భాగంగా వారి ఆస్తులను జప్తు చేయడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులపై సర్వీసు నుండి తొలగించాలని మాల మహానాడు ఎంఐఎం డిమాండ్ చేస్తుందని, గ్రూపులలో చేర్చే మహిళలు నిర్ణీత వయసు ఆధారంగా కూడా గ్రూపులు ఉంటే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మొన్న 4 రోజుల క్రితం జరిగినటువంటి రాష్ట్ర స్థాయి కలెక్టర్ల సదస్సులో నర్సరావుపేట, పల్నాడు జిల్లా ముఖ్య కేంద్రమైన నర్సరావుపేటలో మెప్పాలో జరిగినటువంటి అవినీతిపై కలెక్టర్ గారు డైరెక్ట్గా సీఎం గారికి ఫిర్యాదు చేశారు. స్వాగతించదగ్గ విషయం. దీని మీద 2003 నుంచి కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కలెక్టర్లు కూడా మేము కూడా రాతపూర్వకంగా ఫిర్యాదులు చేశాము. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఎవరి తప్ప పార్టీలు పక్కన పెట్టేసి ఎవరైతే నిందితులు ఉన్నారో ఎవరైతే మెక్కారో, మెప్పా సొమ్ము, ప్రజల సొమ్ము, ప్రభుత్వం సొమ్ము ఎవరైతే మెక్కారో వాళ్ళ దగ్గర నుంచి ఏ రకంగా రికవరీ చేసుకోవాలనేది ఆలోచించాలి ఎవరైనా సరే, ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ చూస్తూ ఉంటే దాదాపు 10 కోట్ల నుంచి 15 కోట్ల వరకు ఇక్కడ స్కామ్ జరిగిందని చెప్పి అర్థమవుతా ఉంది స్పష్టంగా. అంత స్కామ్ చేసి కూడా మళ్ళీ ఈ రోజు వచ్చి మున్సిపల్ ఆఫీస్ లో మెప్మా అధికారిని మళ్ళీ కూర్చుందంటే ఆమె పక్కన ఎవరు ఉన్నట్టు? ఎంత పెద్ద రాజకీయ నాయకుడు లేకపోతే ఆమె మళ్ళీ ఇక్కడ వచ్చి ఇంత విషయం జరుగుతూనే ఉంది, ఇన్ని కోట్ల రూపాయలు ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి ఒకరిని సస్పెండ్ చేస్తే ఆ మేడం గారు పోయి బర్త్డే పార్టీలు చేసుకుంటా ఉన్నారు. అసలు రికవరీ ఏ రకంగా చేస్తున్నారని చెప్పేసి మేము ఈ రోజు కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇచ్చాం. కలెక్టర్ గారు కూడా స్పందించి వాళ్ళ ఆస్తులు జప్తు చేసుకోవడం అలానే సర్వీస్ రిమూవ్ మహా అయితే మీరు సస్పెండ్ చేస్తున్నారు. 6 నెలల తర్వాత మళ్ళీ వచ్చి అదే సీట్లు కూర్చున్నారు, అదే పని చేస్తున్నారు, అది మళ్ళీ నెక్కుతున్నారు ఎగబడి. అలాగే సర్వీస్ శాశ్వతంగా తొలగించాలని చెప్పేసి ఈ రోజు ఎంఐఎం పార్టీగా అలాగే మాల మహానాడుగా కలెక్టర్ గారికి వినతి పత్రం అందించాం. ఈరోజు పల్నాడు జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మాల మహానాడు ఎంఐఎం ఆధ్వర్యంలో ఏదైతే ఈ జిల్లాలో గత 2 రోజుల పైబడి ఈ జిల్లాలో మెప్మా అధికారుల నిర్లక్ష్య వైఖరి, అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి ఒక నకిలీ గ్రూప్, డోక్రా గ్రూపుల్ని క్రియేట్ చేసి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మహిళల్ని ఆ గ్రూపుల్లో సభ్యురాలుగా పెట్టి ఆ గ్రూపులను మళ్ళా ఎత్తివేసి కొత్త గ్రూపులను ఏర్పాటు చేసి ఈరోజు ప్రజల సొమ్ముని పంది కొక్కుల్లాగా తిన్నటువంటి మెప్మా అధికారులతో పాటు గ్రూపులను తయారు చేసినటువంటి నకిలీ అధికారులు. ఈరోజు మనం బ్యాంకర్లను గమనిస్తే ప్రభుత్వం ప్రవేశపెట్టేటటువంటి సంక్షేమ పథకాల్లో భాగంగా ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కావచ్చు, లేకపోతే ముస్లిం మైనారిటీల లోన్లు కావచ్చు, వెనకబడినటువంటి వర్గాలకి లోన్లు సంబంధించి బ్యాంకుల ద్వారా జిల్లా కలెక్టర్లు ఆయా సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళకి సబ్సిడీ 45% సబ్సిడీ ప్రభుత్వం ఇస్తే మిగిలినటువంటి డబ్బుని ఇవ్వడానికి కూడా బ్యాంకర్లు 1,00,000 కారణాలు చెబుతూ ప్రభుత్వ ఉద్యోగులు షూరిటీలు పెట్టాలని, వివిధ రూపాల్లో కాగితాలు కావాలని ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి బ్యాంకర్లు ఈరోజు లక్షల రూపాయలు ఏ విధంగా ఎటువంటి విచారణ లేకుండా, ఏ విధమైనటువంటి షూరిటీ లేకుండా ఎందుకు ఈరోజు వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రజలు పన్నుల ద్వారా కట్టేటటువంటి డబ్బుని ఈరోజు ఎందుకు నిర్వీర్యం చేశారు? ఎందుకు ఈరోజు డ్వాక్రా గ్రూపుల పేరిట లక్షల కోట్ల రూపాయలు ఎందుకు దుర్వినియోగం చేశారో ఖచ్చితంగా చేసినటువంటి మెప్మా అధికారుల మీద, గ్రూపులు తయారు చేసినటువంటి వ్యక్తుల మీద, ప్రధానంగా బ్యాంకులకు సంబంధించినటువంటి ఫీల్డ్ ఆఫీసర్లు కానీ బ్యాంకు మేనేజర్ల మీద చర్యలు తీసుకోవాలని మాల మహానాడు డిమాండ్ చేస్తా ఉంది. ప్రభుత్వం ఇప్పటికే పెదకూరపాడు నియోజకవర్గంలో మెమోలు ఇచ్చావు, లేకపోతే నోటీసులు ఇచ్చామని ఈరోజు నామమాత్రపు విచారణలు పనికిరాదు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, నామమాత్రపు విచారణలు కాదు, వాళ్ళని పూర్తిగా సర్వీస్ నుండి రిమూవ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం మాల మహానాడుగా. ఎందుకంటే ఈరోజు ఒక చోట ఈరోజు మనం అధికార పార్టీని చూసాం, అలాగే ప్రతిపక్ష పార్టీని చూసాం. 2 పార్టీలు ఏం చెప్తా ఉన్నారంటే ఒక చోట సస్పెండ్ అయినటువంటి వ్యక్తులు ఇంకో చోటకి తీసుకొచ్చామని చెప్తున్నారు.
గత ప్రభుత్వం అలాగే చేశారు, ఈ ప్రభుత్వం ఇలాగే చేశారని చెబుతున్నారు. మరి వాళ్ళు ఒకసారి తప్పు చేస్తే సస్పెండ్ చేశారు, మరో చోట మళ్ళీ విధులు తీసుకొని అక్కడ మరలా యథావిధంగా తప్పులు చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరైతే ఈ యొక్క స్కామ్ లో ఉన్నారో వాళ్ళని పూర్తిగా సర్వీస్ నుండి రిమూవ్ చేయాలని మాలమానాడుగా ఎంఐఎంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే బ్యాంకర్లు ఈ రోజు 1,00,000, 2 లక్షల రూపాయలు ఈరోజు సబ్సిడీ లోన్లు ఇవ్వడానికి కూడా ఆలోచించినటువంటి బ్యాంకర్లు ఎందుకు ఈ విధంగా వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం కావడానికి ప్రధాన పాత్ర పోషించారో ఆ బ్యాంకర్ల మీద సుమోటోగా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే వాళ్ళ దగ్గర రికవరీలో భాగంగా డబ్బులు ఇవ్వలేకపోతే ఆస్తులు జప్తు చేయమని చెప్పారో, ఆస్తులు జప్తు చేసేటటువంటి విషయంలో కూడా తక్షణమే ప్రభుత్వ జిల్లా యంత్రాంగం స్పందించాలి. స్పందించకపోతే ప్రజా ఉద్యమం ప్రజల చేత ఈ రోజు ప్రజాప్రతినిధులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ప్రజల చేత నిరంతరం ప్రజా సమస్యల మీద పనిచేసే ప్రజా సంఘాలు మాత్రం దీని మీద భవిష్యత్తు కార్యాచరణ తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుందని తెలియజేస్తూ, ఏదైతే ఈ రోజు ఇప్పుడు ఎంఐఎం నాయకులు చెప్పినట్టుగా మెప్మా అధికారులు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి ఇప్పటికీ విధుల్లోకి వచ్చి మున్సిపాలిటీలో తమ విధులను కొనసాగిస్తా ఉన్నారంటే ఇప్పటికీ జిల్లా యంత్రాంగం మీద లేకపోతే ప్రభుత్వ అధికారుల మీద, ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మాటల మీద బేఖాతరు చేయట్లేదు. ఆ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రస్తుతం కలెక్టర్ గారిని కలిసాం. కలెక్టర్ గారు చెప్పారు ఇది లేట్ చేయట్లేదు, ఈ రోజే ఒక కమిటీని ఏర్పాటు చేయమన్నారు, ఈ రోజే సమావేశం చేయమని చెప్పారు. ఆ సమావేశంలో సరైన తీర్పు ప్రజలకు అందించాల్సినటువంటి బాధ్యత జిల్లా కలెక్టర్ గారి మీద ఉందని తెలియజేస్తూ, ఇవి ఏ విధమైనటువంటి చర్యలు లేకపోతే వాళ్ళని సర్వీస్ నుండి రిమూవ్ చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ భవిష్యత్తు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కార్యాచరణ తీసుకోకముందే న్యాయపరమైనటువంటి డిమాండ్లు స్వీకరించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.